మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గూగుల్ విశాఖపట్నంలో ఫౌండేషన్స్తోనూ వైష్ణవి గారితో కలిసి ఐటీ మినిస్టర్, రైల్వే మినిస్టర్తో కలిపి చేయటం జరిగింది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క గట్టి పట్టుదల మూలాన సౌత్ కోస్ట్ రైల్వే కూడా 1 జూన్ నుంచి ప్రారంభించడానికి రైల్వే మినిస్టర్ గారు ఆ రోజు నిన్న అనౌన్స్ చేయటం కూడా జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, రైల్వే కార్మికుల తరఫున నేను మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి ప్రీతమ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జోన్ అయితే వస్తుంది, కానీ మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అందులో ప్రధానమైంది రైల్వే కార్మికులకి వైద్య సమస్య. ఈరోజు వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్ని హాస్పిటల్స్ తెలంగాణలోని హైదరాబాదు మహానగరంలో ఉన్నాయి. మరి అలాంటిది ఈ సౌత్ కోస్ట్ రైల్వే మార్చడం మూలాన మాకు వైద్య సదుపాయం కరువు అవుతుంది. వెంటనే అందరికీ అందుబాటులో ఉండే, ఇప్పుడు వైజాగ్లో పెద్ద హాస్పిటల్ ఏం లేదు, రైల్వే హాస్పిటల్. అలాగే గుంటూరులో లేదు, గుంటకల్లో పెద్ద హాస్పిటల్ లేదు, విజయవాడలో కొంచెం పెద్ద హాస్పిటల్ ఉంది. దాన్ని మరి సెంట్రల్ హాస్పిటల్ కింద, మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ కింద వెంటనే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని రైల్వే మంత్రి గారితో మాట్లాడి, అవసరమైన ప్రధానమంత్రి గారితో మాట్లాడి విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేట్టుగా కృషి చేయాలని మేము కోరుతున్నాం. అంతవరకు కూడా గుంటకల్లో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, విజయవాడలో ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, గుంటూరులో ఎంప్లాయీస్ కానివ్వండి, హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు వాడుకునే యొక్క అధికారం కూడా మరి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రైల్వే కార్మికులకి పే కమిషను అనౌన్స్ చేయడం జరిగింది. కాలయాపన తర్వాత పే కమిషన్ మెంబర్స్ వేశారు. మరి నిన్ననే న్యూఢిల్లీలో మా ఆర్గనైజేషన్ తరఫున మేము పే కమిషన్ కలిసి మెమోరాండం ఇచ్చాం. కనీస వేతనం 69,000 చెప్పడం కూడా జరిగింది. అది 69,000 అడగడానికి చాలామంది చాలా ఎక్కువ అడిగారు అంటున్నారు. మరి ఈరోజు హిందూ కాన్సెప్ట్లో తల్లిదండ్రి ముఖ్యం కాబట్టి 3 యూనిట్లు ఉన్న భార్య భర్త, 2 పిల్లలు 3 యూనిట్ల కింద పే కమిషన్ ఇదివరకు డిసైడ్ చేసినాయి. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా కలిపి 5 యూనిట్ల కింద డిక్లేర్ చేసుకుని మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. మరి భారతదేశంలో ఈరోజు మోడీ గారు తల్లిదండ్రులకు ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 5 యూనిట్ల దాన్ని పే కమిషన్ ఒప్పించి మేము చేయాలి. 69,000 మినిమం కనీసం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రమోషనల్ ఛానల్స్ కానివ్వండి, మరి రైల్వే ఎంప్లాయీల పిల్లలకు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే లోకల్గా ఉన్న మరి ప్రజానీకానికి మరి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలని మేము కోరుతున్నాం. సెషన్ పెట్టాం లోకల్గా. అలాగే విజయవాడలో జిఎన్ శ్రీనివాసరావు గారిని పెట్టాం. మరి సికింద్రాబాద్లో మాకు యుగంధర్ గారిని పెట్టాం. వెంటనే రోజుకి కనీసం 10 కేసులు మేము, అలాంటి కేసులు మేము దాన్ని జేఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాం. ఏదన్నా ఉంటే తప్పనిసరిగా మస్తాన్వల్లి గారి దృష్టికి, ఇలా విజయ్ కుమార్ గారు కూడా రిటైర్ అవుతున్నాడు, ఆయన కూడా పెన్షనర్ అవుతున్నాడు కాబట్టి ఆయన దృష్టికి తీసుకొచ్చి తప్పనిసరిగా న్యాయం జరిగేట్టుగా చేస్తామని హామీ. నేను మొట్టమొదట నేను మాట్లాడినప్పుడు చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు ఉద్యోగాలు ఎక్కువగా బీహార్లో ఉన్న వాళ్ళకి, తర్వాత మనకి ఆ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్, హిందీ స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. జైపూర్ వాళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవాలని కోరికలో ఉన్నారు. ఇది తీయాలంటే స్టేట్ గవర్నమెంట్లో పాలసీ ఏదైతే ఉందో, ఏ స్టేట్లో ఉన్న ఉద్యోగాలు ఆ స్టేట్లో వాళ్ళకి కాకుండా మరి జోన్స్ కింద కన్వర్ట్ చేసి 2-3 జిల్లాల్లో ఒక జోన్ కింద కన్వర్ట్ చేసి ఆ జోన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలను ఎలా డిసైడ్ చేశారో అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసి, ఎన్నో సవరణలు చేశారు. మరి ఈ సవరణ కూడా చేసి తప్పనిసరిగా
లోకల్గా ఉన్న యూత్కి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చేట్టు చేయాలని మేము కోరుతాం. 100% వస్తున్నాయండి. ఇక్కడ డిఆర్ఎం గారు కొంచెం ఏదన్నా తేడా పెట్టినా కూడా ప్రజెంట్గా ఉన్న జనరల్ మేనేజర్ గారు 100% ఇస్తున్నారు. 1 ఏదన్నా మరి భర్త ఉద్యోగం చేస్తుంటే భార్య ఉద్యోగస్తురాలు కూడా చనిపోయింది అనుకోండి, కొడుకు ఉద్యోగం కావాలంటే ఇవ్వటం. మెయిన్గా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కంపాషనేట్గా ఉన్న అపాయింట్మెంట్స్. కాబట్టి కుటుంబానికి 4 ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదన కాదు అది. అందువలన నాకు తెలిసి 1% కూడా రిజెక్ట్ అవుతుంది. అంతకుముందు జిఎంస్ 2%, 3% రిజెక్షన్స్ ఉండేవి. ఈ జిఎం గారు చాలా దయార్థ హృదయంతో 100% నేను అనగలను ఆ మాట, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తున్నాను. అంటే కర్నూలు, నంద్యాల ఏరియాలో భారతదేశంలో ఎక్కడా పండనంత ఫ్రూట్స్ పండుతున్నాయి. దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి దానికి సపరేట్ లైన్ కావాలి. ఇవాళ ఉన్న లైన్స్లో ఎక్స్ప్రెస్ ట్రైన్స్, వందే భారత్ ట్రైన్స్, ఈ ట్రైన్స్ అని తిరిగితే ఈ ఫ్రైట్ ట్రైన్స్కి అవకాశం దొరకట్లా. ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వెంటనే పంపించాల్సి ఉంటుంది. ఎంత మీరు కంటైనర్లు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, లేకపోతే ఏసీ పెట్టుకున్నా కూడా ఉండవు. అందుకనే డెడికేటెడ్గా కర్నూలు నుంచి నంద్యాలకి, నంద్యాల నుంచి అమరావతికి, అమరావతి నుంచి 4-వే లైన్ వస్తుంది. ఇటు ఢిల్లీకి కానివ్వండి, ఇటు చెన్నైకి కానివ్వండి, ఇటు విశాఖపట్నం పోర్టుకు కానివ్వండి, మనకు ఉపయోగపడుతుంది. ఎక్స్పాండ్ చేయడానికి, విజయవాడ స్టేషన్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక పక్క కొండ ఉంది, రెండో పక్క ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. కాబట్టి విజయవాడ స్టేషన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెంచడానికి కానివ్వండి, గూడ్స్ యార్డ్ కట్టడానికి కానివ్వండి అవకాశం లేదు. ఇవాళ అమరావతిలో రైతులు ఎంతో దయతో భూములు ఇచ్చారు, మనకు కావాల్సిన ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది. అందుమూలన అమరావతిని డెవలప్ చేసి, అమరావతి స్టేషన్ డెవలప్ చేసి విజయవాడకి ఏం నష్టం ఉండదు. దాని మూలన విజయవాడ ప్యాసింజర్ ట్రాఫిక్ ఏం తగ్గదు, ఫ్రైట్ ట్రాఫిక్ అవకాశం లేదు. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ రన్ చేయడానికి కూడా విజయవాడ ద్వారా, ఎందుకంటే కృష్ణా బ్రిడ్జి మనకి అడ్డంకి, అక్కడ 1-2 బ్రిడ్జిలు ఉన్న ప్యాసింజర్ ట్రాఫిక్ మెయిల్ ట్రైన్స్కే సరిపోతుంది. అమరావతి సైడ్ ఇంకో బ్రిడ్జి రావటం మూలాన ఫ్రైట్ ట్రైన్స్ తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుమూలాన మేము అమరావతిని కూడా మేము సపోర్ట్ చేస్తాం. ప్రపోజల్ అయిపోయింది, బడ్జెట్ అలాట్మెంట్ అయిపోయింది, భూసేకరణ జరుగుతుంది.